ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలి అంటే ఎన్ని డేస్ ఇయర్లీ? అంటే లైక్ మనకి ఇయర్ కదా! ఇయర్‌లో 365 గానీ మనం 365 ఎలాగో డేస్. 2, 3 మంత్స్ ఓకే. మధ్యలో ఉంటాయి. అందులో మనం ఏం చేస్తాం? ఒక 100 డేస్ మనకి ఇష్టమైన హీరో సినిమా వచ్చిందనో, రైట్. క్రికెట్ వచ్చిందనో ఒక 100 డేస్ తీసేద్దాం. ఇంకెన్నున్నాయి? 265. ఇంకొక 100 డేస్ తీసేయండి. ఫీవర్ అనో, లేతే అమ్మమ్మకి బాలేదనో, నాన్నమ్మకి ఫ్యామిలీ బాలేదనో టైమ్. ఎళ్ళిపోయాం ఆటలకని. ఆ! ఇంకెన్నున్నాయి? 165. ఎగ్జామ్ ఎంతసేపు? 2, 3 అవర్స్ ఉంటది. ఆ! అంటే ఒక ఎగ్జామ్. 165 డేస్ ఎక్కువ, 3 అవర్స్ ఎక్కువ. ఆఫ్ కోర్స్ 165 డేసే హ్మ్. ఎక్కువ. కానీ మనం ఏం చేస్తాం? ఈ 165 డేస్ గురించి మర్చిపోయి, హ్మ్. ఈ 2 ½ అవర్స్, 3 అవర్స్ గురించే థింక్ చేస్తాం. రైట్. అప్పుడేమవుతుంది మైండు? ఇక్కడ ఈరోజు చేయాల్సిన దాని గురించి మర్చిపోయి, అరే! ఆ రోజు ఎగ్జామ్ ఉంది. ఏం ఫైనల్. చేస్తాం ఏంటి అని ఎళ్ళిపోతుంది. సో, కాబట్టి నేను ఒకటే చెప్తా పేరెంట్స్‌కైనా, ఒక సినిమాకెళ్తారు కదా! ఒక సినిమా 2 అవర్స్, 3 అవర్స్ చూస్తాం. హ్యాపీగా చూసేదాం వచ్చేస్తాం. అది ఎంతసేపు తీస్తారు సినిమా? సినిమా కొన్ని మంత్స్ తీస్తారు. 1 ఇయర్ ఇప్పుడు. 1 ఇయర్ ఇయర్, 2 ఆల్మోస్ట్. ఇయర్స్ ఇప్పుడు తీస్తున్నారు. హ్యాపీగా ఎళ్తాంగా. ఏదో కాసేపు తిట్టుకుంటా లేతే ఓ అద్భుతం, అమోఘం అనుకుంటాం కదా! సో, ఎగ్జామ్ కూడా అలాగే అనుకోండి. హ్యాపీగా ఇప్పుడైతే సినిమా అయితే హ్యాపీగా రెడీ అయిపోయి ఎంతో ఎంజాయ్ ఎంజాయ్ చేసి ఏం చేయాలి? టికెట్ ఎలా తీసుకోవాలి? లేతే ఎలా ఎళ్ళాలి? ఏ కార్‌లో ఎళ్ళాలని ఇలాగే ఎగ్జామ్ గురించి కూడా ఆలోచించండి.